కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో రంగులు పొదిగిన వాసంతాన్ని రెవ్వున రమ్మని పిలిచిందెవరో గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి ముల్లోకాలకు కబురే పెట్టండర్రా గుడ్ మార్నింగ్ అక్క. మార్నింగ్ దివ్య. ఏంటి బారుడు పొద్దెక్కినా ఇంకా నిద్రపోతున్నారు? భయం లేదా? కొడుకేమో ఇంట్లోంచి పారిపోయాడు. వాణ్ణి వెతుక్కుంటూ వెళ్ళి జై మిస్ అయ్యాడు. వాళ్ళెక్కడున్నారో ఎలా ఉన్నారో ఆ కంగారేమీ లేకుండా ఎలా నిద్రపోతున్నారు? మేడం, ఏమండి ఏమండి రే చారుకేసా, ఏమండి లేవండి. ఏమైంది మీనాక్షి? నిత్య గారు వచ్చారు. ఎక్కడున్నారు? మంగా మేడం గారి దగ్గర. త్వరగా రండి. నువ్వు గతం మర్చిపోయావు కదా? జరిగిందేది నీకు గుర్తు లేదు కదా? అవును, నేను నువ్వు ఒకేలా ఎందుకున్నాము అని నీకెప్పుడు అనిపించలేదా? ఎప్పుడొచ్చారు మేడం? ఎందుకొచ్చానో అడుగు చారి. ఎందుకొచ్చారండి? మీ మేడం గారికి ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేయడానికి. ఏం చెప్తున్నాను? మనిద్దరం ఒకేలా ఎందుకున్నాం? ఎందుకంటే మనిద్దరం కవల పిల్లలం కాబట్టి. మీరేమంటున్నారండి? నువ్వు నేను ఒకే తల్లి పిల్లలం. నువ్వు అక్క, నేను చెల్లి. వద్దు మేడం, ఏమి చెప్పకండి. ఎందుకొద్దు చారి? మీ మేడం గారి బ్రెయిన్ లో నరాలు చిక్లిపోయి కోమాలోకి పోతుందనా? అవునండి, అందుకే జైసార్ కూడా మంగా మేడం గారికి ఏ విషయాలు చెప్పొద్దన్నారు. చెప్పకపోతే తనకి జరిగింది ఎలా తెలుస్తుంది? జై అంకుల్ చెప్తారా ఆంటీ? చెల్లిని నేను కూడా చెప్పొచ్చు చారుకేశ. ఏం జరిగిందండి? ఏం జరిగిందా? ఎక్కడాపాను? నువ్వు
నేను అక్క చెల్లెళ్ళం. మనమ్మ ఎవరో కాదు, ది గ్రేట్ స్వరూప శ్రీనివాస్. నీకు ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్పనా? నీ భర్త ఎవరో కాదు, నా లవర్ జై. వాడి ఇల్లే నీ అత్తారిల్లు, నా ఇల్లు నీ పుట్టిల్లు. నా జైని నా నుంచి లాక్కున్నావే. నా అక్కవని కూడా చూడకుండా నీ పైన చాలా సార్లు మర్డర్ అటెంప్ట్స్ చేశాను. అయినా నువ్వు బతికిపోయావు. ఆఖరికి శాపంతో పోతావనుకుంటే దాన్ని మోసం చేశావు. బ్యాడ్ లక్ ఏంటంటే గతం మర్చిపోయావు. ఇక చాలా ఆపండి మేడం, ఇంకేం చెప్పకండి. మంగ మేడం గారికి నిజంగా ప్రాణాపాయం ఉంది. ఆవిడ ఆరోగ్యం బాలేదు. వదిలేయండి ప్లీజ్, వదిలేయండి మేడం, వెళ్ళిపోండి. వా వారే వా. హ, అసలు ఏం యాక్టింగ్ చేస్తున్నావు చారి? పిఏగా జాబ్ మానేసి ఏ బాలీవుడ్ కో హాలీవుడ్ కో వెళ్ళిపోకూడదు? ఆయన చెప్పేది నిజం మేడం. అందుకే జై సార్ కూడా మంగా మేడం గారికి ఏ విషయాలు చెప్పలేదు. అబ్బా అబ్బా, భర్తకి తగ్గ భార్య. మీరు నమ్మాలంటే జయంకులు వచ్చే వరకు మంగ మేడం గారికి ఏ విషయం చెప్పకండి. మీ ఫ్యామిలీ మొత్తం యాక్టర్సేనా చారి? ఈ మంగకి సేవియర్సా? దీన్ని కాపాడుతున్నారా? దీనికి నిన్ననే గతం గుర్తొచ్చింది అని నాకు తెలుసు. లేదండి, మంగ మేడం గారికి ఏమీ గుర్తురాలేదండి. అవును మేడం, మేడం గారికి ఏ విషయాలు తెలియవు. మంగ మేడం గారు ఇంకా బ్లాంక్ లోనే ఉన్నారా? ఏయ్! ఆపుతారా మీ వెధవ నాటకాలు? దానికి అంతా గుర్తొచ్చింది. అవును, నాకు గతం గుర్తొచ్చింది. స్వరూప శ్రీనివాస్ మా అమ్మ. సూర్యదేవర జై సూర్య నా భర్త. నువ్వు నా చెల్లెలివి. అయితే ఏంటిప్పుడు? మేడం ఏం మాట్లాడుతున్నారు మీరు? వద్దు మేడం గారు, జయంకులు వచ్చే వరకు ఆపుకోండి ఆంటీ. ఇంకా ఎన్నాళ్ళు ఆపుతాము? ఎవరికి భయపడి ఆపాలి? ఏ నిత్యక? ఇది నన్నేం చేస్తుంది? నిజం తెలిసాక నటించడం అనవసరం. ఈ మాట కోసమే ఇంతసేపు వెయిట్ చేశాను అక్క. నీ నోటితోనే చెప్పించాలి అని ఆగాను. సో నౌ యు ఆర్ అలివేలు మంగ తాయారు, రైట్? సూర్యదేవర అలివేలు మంగ తాయారు. అఫ్ కోర్స్, సూర్యదేవర అలివేలు మంగ తాయారు. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ అ లాంగ్ టైం. నిన్ను చూడటం చాలా సంతోషంగా ఉంది. వెల్, మొన్నటి వరకు నీకు గతం గుర్తులేదు.
వచ్చాక కూడా నా దగ్గర ఎందుకు యాక్ట్ చేశావు? నీకోసమేనే. నువ్వు చిన్నదానివని, నేను మర్చిపోయానని నీకు తెలియాలని నటించాను. కానీ నాకు అంతా తెలిసే నేను ఆయన్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదు అని తెలుసు. శాపంతో నేను చనిపోతే ఆ స్థానంలోకి నువ్వు వెళ్ళాలనుకున్నావని కూడా తెలుసు. శాపం నన్ను చంపక ముందే నువ్వు చంపాలి అని చూసావని తెలుసు. అడ్డొచ్చిన అమ్మని కూడా చంపాలనుకున్నావని తెలుసు. మరి ఇన్ని తెలిసి నన్నెందుకు వదిలేశావు? ఎందుకంటే నువ్వు నా చెల్లివి. కలిసి పెరగకపోయినా కలిసి పుట్టాం. కష్ట సుఖాలు పంచుకోకపోయినా తోడబుట్టిన అక్క చెల్లెళ్ళం. మనది రక్త సంబంధమే. కళ్ళు రెండు పక్క పక్కనే ఉన్నా ఒకదాన్ని మరొకటి ఎప్పుడు చూసుకోలేనట్టు మన జీవితాలు వేరువేరుగా సాగాయి. కానీ నువ్వు నవ్వితే నేను నవ్వాను, నువ్వు ఏడిస్తే నేను ఏడ్చాను. నీకోసం ఏమేం చెయ్యాలో అన్నీ చేశాను. ఏం చేశావు? నా కోసం ఏం మంచి చేశావు? ఇంకా ఏం చెయ్యాలి మేడం? మీకోసం ఆవిడ జీవితాన్ని త్యాగం చేశారు. చావు వస్తుందని తెలిసి కూడా శాపాన్ని కౌగిలించుకున్నారు. కానీ చావలేదుగా, బ్రతికే ఉందిగా. మీరు చంపాలనుకున్నారు కదా మేడం, అయినా మిమ్మల్ని క్షమించారుగా. మంగా మేడం గారు చాలా మంచివారు ఆంటీ. ఓ, నీకు చాలా ఫాలోయింగ్ ఉంది మంగా. గ్రేట్. కానీ నీకో విషయం తెలుసా? నేను తలుచుకుంటే నిన్ను ఇప్పుడే ఈ క్షణమే చంపేయగలను. నీకు నా చావే కావాలి అనుకుంటే చంపేవే. నీకోసం చావలేనా? చంపే. నన్ను చంపాలి అని ఎన్నోసార్లు ప్రయత్నించావు. కానీ నీలా నేను ఒక్కసారి ఆలోచించుంటే నీ కథ ఎప్పుడో ముగిసిపోయి ఉండేదే. కానీ నా చెల్లివైపోయావు. అన్నింటికి మించి సాటి ఆడపిల్లవి. నిన్ను నేను వదులుకోలేనే. నా చావు వరకు నేను నీకు అక్కని. నీపై ఈగ వాలినా నేను సహించను. అదండి మంగా మేడం గారంటే. మీరు ఆవిడ్ని చంపాలనుకుంటుంటే ఆవిడ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఆవిడ మీ అక్క కాదండి, అమ్మ. అమ్మ లాంటి అక్క దొరకడం అదృష్టం అండి. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప మీకిలాంటి అక్క దొరకదు. దేవుడిచ్చిన ఈ వరాన్ని దయచేసి శాపంగా మార్చకండి. ఎస్, యూర్ రైట్ మిస్సెస్ మీనాక్షి. అక్క కాదు, అమ్మా అని చాలా బాగా చెప్పావు చారి. ఎంత మంచిదానివి నువ్వు. అసలు ఎంత గొప్ప మనసునిది. నువ్వసలు మనిషివా లేదా ఈ రూపంలో ఉన్న దేవతవా? నీ రూపంలో నేను పుట్టాను గాని నాకెందుకో నీ క్యారెక్టర్ రాలేదే. నిన్ను చూస్తుంటే నాకు జలస్ గా ఉంది. ఎందుకేనేమో జై నీ వెంటే పడ్డాడు. నువ్వే కావాలి అన్నాడు. అందరూ నిన్ను పొగుడుతున్నారు.
నాకు కూడా నీలా బతకాలనుందే. చచ్చేలోపు మంచి దాన్ని అయిపోవాలనుంది. నాలాంటి దానికోసం నీలాంటిది ఒకటి ఉండాలే. నువ్వు లైఫ్ లాంగ్ ఉండాలి. ఇక్కడ గుండెల్లో ఉండాలి. ఉండిపో, నా గుండెల్లోనే ఉండిపో. వదిలేస్తున్నాను. హాయిగా ఉండిపో. ఉండిపో. ఏంటి మేడం ఇలా చేశారు? నిత్య గారికి ఎందుకో గతం గుర్తొచ్చిందని చెప్పారు. నిజం ఏ రోజైనా తెలియాలి కదా వదినా. ఆవిడ మిమ్మల్ని ఏదైనా చేస్తే? నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను. ఏం చేస్తుందో చెయ్యని. మీరు సేఫ్ గా ఉండాలంటే కేర్ఫుల్ గా ఉండాలి. ఈ విషయం వెంటనే స్వరూప మేడం గారికి చెప్పాలి. చంద్రిక, చంద్రిక! అబ్బా పౌడరు ఇలా పిలుస్తూ పరిగెత్తుకొచ్చినప్పుడల్లా గుండె కలుక్కుమంటుంది. పౌడరు దయచేసి పదే పదే అలా అరవకు, గుండె నొప్పి వస్తోంది. మనం ఇద్దరుకుల వయసులో లేవు, నెమ్మదిగా మాట్లాడు. మన కొంప మునిగిందే. ఏంటే కాస్త వినపడేలా చెప్పు. నీతో వచ్చిన సాధ్యే చంద్రిక. పెద్దగా చెప్తే గుండె నొప్పి అంటావు, చిన్నగా చెప్తే వినిపించటం లేదు అంటావు. మీడియంలో చెప్పు. మ్యాటర్ ఏంటి? మంగకు గతం గుర్తొచ్చిన సంగతి నిత్యకు తెలిసిపోయిందంట. ఎవరు చెప్పారు? నిత్య స్వయంగా తెలుసుకుందంట. ఎప్పుడు? ఇందాకే. ఇంత పొద్దునేనా? లేడికి లేచింది పరుగన్నట్టు నిత్యకి విషయం తెలిస్తే ఆగదు కదా. ఇంతకీ మంగ ప్రాణాలతో ఉందా? బతికే ఉంది. నిత్య మంగని ఏమి చేయలేదంట. విషయం తెలిసాక కూడా నిత్య మంగని ఎలా వదిలేసింది? అదే కదా ట్విస్ట్. ఇంకో ట్విస్ట్ ఏందో చెప్పమంటావా? ఏంటి? నిత్య మంగని పొగిడి మరీ వచ్చిందంట. చంపాల్సింది పొగిడిందా? ఇదేదో మనకి మూడేలా ఉంది పౌడరు. అదే నాకు భయంగా ఉంది. వాయమో, అక్క చెల్లెలు కలిసిపోయారేమో. అయితే మనం మట్టిలో కలిసిపోయినట్టే. అక్కపై చెల్లికి ప్రేమ పుట్టుకొచ్చిందేమో. అయితే వాళ్ళిద్దరూ మనపై పగపడతారేమో. ఈ స్టోరీలో ఇక మనమే విలన్స్ ఏమో. ఇంకా మనం విలన్స్ ఏంటి? నిజంగా వాళ్ళిద్దరూ కలిసిపోతే మన క్యారెక్టర్స్ కి ఎండ్ కార్డు పడుతుంది. ఏం చేద్దాం చంద్రిక? హా, నా ఉద్దేశం ప్రకారం చచ్చిన మంగతో నిత్య కలవదు. అలాంటిది మంగను పొగిడిందంటే దాని ఉద్దేశం ఇంకేదో ఉంది. అదేంటో మనం తెలుసుకోవాలి పౌడరు. అయితే నిత్య కాల్ చేద్దామా? ఫోన్లో కాదు, డైరెక్ట్ గా వెళ్లి మాట్లాడదాం. ఒకవేళ నిత్యలో నిజంగా మార్పు వచ్చి మంగతో కలిసిపోయింటే మనం నిత్య దగ్గరికి వెళ్ళటం పులి దగ్గరికి జంకెళ్ళినట్టు అవుతుందేమో. ఆ రిస్క్ ఉంది పౌడరు. కాకపోతే మనకి వేరే దారి లేదు. ఇలాంటి న్యూస్ తెలిసిన తర్వాత కూడా మనం ఇంట్లోనే ఉంటే మన క్యారెక్టర్స్ కి అర్థమే లేదు. పద వెళ్దాం. ఎలాగ వెళ్దామా? కాస్త ఫ్రెష్ వెళ్దాం. పద. ఏంటి చర్య నువ్వు చెప్పేది? అవును మేడం, నిత్య గారు ఇక్కడికి వచ్చారండి. మంగా మేడం గారికి గతం గుర్తొచ్చిన సంగతి నిత్య గారికి తెలిసిపోయిందండి. తను మంగనేం అనలేదా? లేదు మేడం, ఇంకా పొగిడారండి. మంగా మేడం కూడా నిత్య గారి దగ్గర ఏమీ దాచలేదండి. నిత్య గారిని క్షమించినట్టే మాట్లాడారండి. మంగ క్షమించబట్టే నిత్య ఇంకా బతికే ఉంది. కానీ నిత్య మంగను వదిలిపెట్టదు. జరిగింది చూస్తుంటే నిత్య గారు పాజిటివ్ గా ఉన్నట్టే కనిపించారు మేడం. అది నిత్య నైజం చారి. మేక వన్నె పుల్లది. దాంతో మనం జాగ్రత్తగా ఉండాలి. నైటే నా మీద డౌట్ వచ్చి నాకే గన్ పెట్టింది చారి. నేను ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా నిత్య నన్ను చంపేసుండేది. నిజంగానా మేడం? నిత్య ఎంత పెద్ద క్రిమినలో ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే చారి. కన్న తల్లిపైనే దయలేంది తోడబుట్టిందాన్ని వదిలేస్తుందా? ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై ఒక లెక్క దానికి.
మంగకంతా గుర్తొచ్చిందని తెలిసాక కూడా అది ఆగదు. మంగని ఏదో ఒకటి చేస్తుంది. మనం కేర్ఫుల్ గా ఉండాలి చారి. నేను వెంటనే అక్కడికి వస్తున్నాను. అవసరం లేదు మేడం, నేను ఉన్నాను కదండి. మా కోసం నీ ఫ్యామిలీని రిస్క్ లో పెట్టుకోకు చారి. నిత్య ఎవరు అడ్డొచ్చినా లేపేస్తుంది. నా ప్రాణాలను అడ్డు పెట్టైనా సరే మంగా మేడం గారిని నేను కాపాడతాను మేడం. నీ స్వామి భక్తి నాకు తెలియంది కాదు చారి. నిన్ను నీ ఫ్యామిలీని కాపాడడానికైనా నేను అక్కడికి రావాలి. మంగకి నిత్యకి మధ్యలో నేను మాత్రమే ఉండాలి. వస్తున్నాను.